నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కృష్ణ చైతన్య అని. వాళ్ళ మనతో పాటు ఇంద్రనీల్ గారు ఉన్నారు. ఇంద్రనీల్ గారిని తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, గమ్మత్తుగా ఇవాళ జనసేన శాఖలు ఏదైతే ఉన్నాయో వాటి మీద ఎల్లో మీడియాలో కొన్ని రైటప్స్ వచ్చా ఉన్నాయి. దాని మీద అసలు ఏంటి, అసలు ఓన్లీ టార్గెటింగ్ జనసేన మినిస్ట్రీ పోర్ట్ఫోలియోస్ని ఎందుకు చేస్తున్నారు, ఈ పైనేమో 15 సంవత్సరాలు పరిపాలించాలి కలిసి అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. కింద చూస్తేనేమో ఎల్లో మీడియాలో జనసేన శాఖలు ఏవైతే ఉన్నాయో పోర్ట్ఫోలియోస్ వాటి మీద రిపోర్ట్స్ రాస్తూ ఉన్నారు. వాటి మీద కరెక్ట్గా ఎనాలిసిస్ చేయడానికి మనతో పాటు ఇంద్రనీల్ ఉన్నారు. ఇంద్రనీల్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. అసలు ఇది అంత సమస్య కొత్తగా పేపర్లో రాసుకుంటున్నారు ఏంటి? వాళ్ళేమో పైన ప్రేమ, కిందేమో కరప్షన్. కొత్తగా కాదు సార్, ఇది కొత్తగా కాదు. మీరు వీళ్ళ కూటమి ఎప్పుడైతే ఏర్పడిందో అప్పటి నుంచి తీసుకుందాం. మీరు రీసెంట్గా కూడా ఈయన ఫస్ట్ కొన్ని ఇన్సిడెంట్స్ చెబుతా చూడండి. ఒక పక్కనేమో 15 సంవత్సరాలు కలిసి ఉండాల్సిందే, మనము కలిసి ట్రావెల్ చేయాలి, కలిసి లేకపోతే ఓడిపోతాము అనే భావన పదే పదే చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. కట్ చేస్తే వెళ్ళి సీజ్ ద షిప్ అంటారు, అది ఆగదు. విత్ ఇన్ లెస్ దెన్ 2-3 డేస్లోనే షిప్ వెళ్ళిపోతుంది. అంటే డిప్యూటీ సీఎం గారిని హ్యూమిలేట్ చేస్తుంది ఎవరు అనేది ఒకటి ఆలోచించండి. వైసీపీ కాదు, ఇక్కడ టీడీపీ వాళ్ళు. రెండోది ఏంటి, ఒక డిఎస్పీ ఈ పేకాట శిబిరాలు నడుపుతున్నారు, కోఆపరేట్ చేస్తున్నారు అనే టైప్లో ఒక ఆరోపణ చేస్తారు. వెంటనే అతనికి ప్రమోషను, సత్కారాలు. నెక్స్ట్ అసెంబ్లీ సాక్షిగా పొల్యూషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనీసం అవైలబుల్ ఉండలేదు, ఆ శాఖ ఏ విధంగా పనిచేస్తుంది అని టీడీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తారు. బొండమ్మ గారు వీళ్ళు. పొల్యూషన్ ఆ పర్టికులర్ శాఖ ఎవరి దగ్గర ఉంది? జనసేన దగ్గరే ఉంది, పవన్ కళ్యాణ్ గారి దగ్గరే ఉంది. సినిమా శాఖ గురించి అసెంబ్లీ సాక్షిగా బ్లేమ్ చేస్తారు, ఆ శాఖ ఎవరి దగ్గర ఉంది? జనసేన దగ్గరే ఉంది. అలాగే రాజేపేట తీసుకున్నా, ఉప్పాడ తీసుకున్నా, అంటే కలుషితమైన నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి, లేదు ఒక బల్క్ డ్రగ్ పర్క్ రావటం వల్ల ఇక్కడ పొల్యూషన్ పెరిగిపోయింది, మత్స్య సంపద తగ్గిపోతుంది అని ఈ రెండు ఇన్సిడెంట్లోనూ బ్లేమ్ చేస్తారు, గరావులు చేస్తారు. అంటే హోమ్ మినిస్టర్ చేసినా లేదు ఏది చేసినా టార్గెట్ ఎవరు? పొల్యూషన్ శాఖ మీద జనసేన పార్టీనే. కాశీబుగ్గలో అటవీ శాఖను అడ్డం పెట్టుకొని కూల్చిన తర్వాత పాపం నిజంగా ఒకవేళ డ్యామేజ్ జరిగితే ఆ డ్యామేజ్ ఎవరికి జరిగిద్ది? ఆ శాఖ జనసేనది కాబట్టి డ్యామేజ్ పవన్ కళ్యాణ్ గారికి జరిగిద్ది. వెళ్ళి అడ్రస్ చేయాల్సింది ఎవరు? కూటమి తరపున పవన్ కళ్యాణ్ గారు అడ్రస్ చేయాలి. కానీ ఎవరు వెళ్తారు అడ్రస్ చేయడానికి? లోకేష్ గారు వెళ్తారు. సో హ్యూమిలేషన్ అంటే ఎవరికి అవమానం లేదు, ఎవరిని తొక్కేయాలని చూస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారిని. సో ఇదంతా వైసీపీ చేస్తుందా? కాదు కదా. ఇది ఇలా జరుగుతూ ఉంటే ఈరోజు మీరు తీసుకుంటే ఎల్లో మీడియా పేపర్లలో ఈరోజు ఏమొస్తుంది? ఫస్ట్ సింహాచలం గుడిలో చిన్న చిన్న సాఫ్ట్వేర్కి సంబంధించిన టెండర్ ప్రాసెస్ కాల్ చేయాలి అంటే 1-4 సార్లు క్యాన్సిల్ చేసి కాల్ చేస్తున్నారు. చివరికి అర్హులుకి కరెక్ట్గా వెళ్ళిందా లేదా అంటే గ్యారంటీ లేదు అని టూరిజం శాఖను టార్గెట్ చేశారు. టూరిజం శాఖ ఎవరి దగ్గర ఉంది? జనసేన దగ్గర ఉంది. మళ్ళీ మీకు మైరా అనే ఒక పర్టికులర్ సంస్థకి, కంపెనీకి ల్యాండ్స్ అలాట్మెంట్ జరిగినాయి. ఆ ల్యాండ్స్ అలాట్మెంట్ జరిగిన దాంట్లో సాక్షి పేపర్లో చాలా క్లియర్గా రాశారు, ఇది కేవలం 3 నెలల క్రితం ఫ్లోటింగ్ అయింది కంపెనీ, 15 లక్షల క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కూడా చూపించలేదు, అలాంటి కంపెనీకి 100 కోట్ల విలువైన ల్యాండ్స్ అలాట్ చేసేసారు అని వీళ్ళు సమర్థిస్తూ కూడా ఇందులో తప్పులు ఉన్నాయి అన్నట్టు ఎల్లో మీడియాలో అంటే టార్గెట్ చేసి ఏమని రాస్తారు? ఒకే ఒక ప్రపోజల్ వచ్చింది, దాన్ని యాక్సెప్ట్ చేసాం. మీరు ఒకే ఒక ప్రపోజల్ వస్తే ఆ టెండర్ క్యాన్సిల్ చేసి మళ్ళీ టెండర్ ఫ్లోట్ చేసి ఎక్కువ మందిని ఇన్వైట్ చేయాలి. లేదు ఒకే ఒక ప్రపోజల్ వచ్చింది అంటే ప్రస్తుతం రూలింగ్లో ఉన్న ప్రభుత్వం మీద కంపెనీలకు కానీ ఎంటర్ప్రెన్యూర్స్కి కానీ నమ్మకం లేదని, వాస్తవికతకు దూరంగా ఉన్న ప్రపోజల్ అవి ఉంటాను ఎవరు వచ్చి ఉండకపోవచ్చు. సరే అది కూడా కాదనుకుందాం, ఒకటి పిలిచారు అనుకుందాం. ఆ పిలిచిన తర్వాత కూడా ఈరోజు పేపర్లో ఎలా రాస్తారు? 10 ఏళ్లకో 15 ఏళ్లకో ఎన్ని 100 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అసలు మీరు పెట్టుబడి పెట్టింది లేదు, మీరు ఇచ్చే రాయితీలు భూములతో కంపారిజన్ లేదు, వాళ్ళు ఇంతవరకు ₹1 ఇన్వెస్ట్ చేసింది లేదు, మీరు ముందే ఊహాగానాలు రాసే స్థాయికి వెళ్ళిపోతున్నారు. ఈ టోటల్ ఎపిసోడ్ డిస్కషన్కి వచ్చి దీంట్లో బ్లేమ్ అవుతుంది ఎవరు? ఆ శాఖ ఏంటి? టూరిజం. మళ్ళీ ఎవరు? జనసేన. అదే మీరు ఇన్వెస్ట్మెంట్స్ అంటే
ఏపీ ఇన్వెస్ట్మెంట్స్ తరపున కానీ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్ తరపున ల్యాండ్ అలాట్మెంట్స్ జరిగితే ఇలాంటి వాటిని సాక్షి ఎత్తి చూపినప్పుడు కూడా ఇలాగే మీరు సమర్థిస్తున్నట్టు టోటల్ డీటెయిల్స్ ఎప్పుడైనా పబ్లిష్ చేశారా? లేదు వర్షా కంపెనీ యొక్క క్యాపిటల్స్, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్, వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, ఆ కంపెనీ వస్తే ఏంటి, ఈ విధంగా బెనిఫిట్, ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంత లాభాలు ఉంటాయి, ఇంతమందికి ఉపాధి ఉంటుందని ఈ విధంగా పబ్లిష్ చేయగలిగారా? లేదు. ఎందుకు ఈ విషయాల్లోనే చేస్తున్నారంటే ఇది డిస్కషన్ అవ్వాలి, ఇది ఆ పర్టికులర్ శాఖ ఎవరైతే హ్యాండిల్ చేస్తున్నారో వాళ్ళు బ్లేమ్ అవ్వాలి. ఇంకొక నిమిషం, దాచేపల్లిలో నిన్నే ఈరోజు పేపర్లోనే అదే అడగబోతున్నాను. దాచేపల్లి దగ్గర కలుషిత రసాయనాలు వెళ్ళి అక్కడ నదిలో కలవటాలు, కాలువల్లో కలవటం వల్ల కలర్ కూడా మారిపోయింది, కంటామినేట్ అయిపోయింది వాటరు అని చెబుతున్నారు. మళ్ళీ ఇది ఎవరి శాఖ? అగైన్ ఇట్ ఈజ్ పవన్ కళ్యాణ్ శాఖ. అంటే అల్టిమేట్లీ ఒక పక్కనేమో పొత్తు కావాలి, వీళ్ళు ఓట్లు వేయాలి, వీళ్ళ ఓట్లతో వాళ్ళు గెలవాలి, కానీ వాళ్ళకి పేరు రాకూడదు. ఎంటైర్ టార్గెట్ అంటే మీరు ఆంధ్రజ్యోతి తీసుకున్న, ఈనాడు తీసుకున్న, ఎల్లో మీడియాకి సంబంధించిన ఏ పత్రికలో తీసుకున్నా టార్గెట్ ఈజ్ పవన్ కళ్యాణ్. ఒక పక్క పవన్ కళ్యాణ్ కింద క్యాడర్ కానివ్వండి, నాయకులు కానివ్వండి, వాళ్ళ పరిస్థితి తీసుకున్న జనసేన వాళ్ళకి పదే వాళ్ళు ఏం చెబుతున్నారు, మాకు ఎలాంటి వర్కులు జరగట్లేదు, మాకు ఎలాంటి మా కన్సిడరేషన్ తీసుకోవట్లేదు, మా కన్సర్న్స్ని అసలు పట్టించుకోవట్లేదు, మేము వెళ్ళి వినతులు ఇచ్చినా ఎవడు పట్టించుకోవట్లేదు అని చెబితే పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు, మీరు ఎక్కువ మాట్లాడితే సస్పెండ్ చేస్తా, మనం కలిసే ఉండాలి, మనం కలిసి లేకపోతే మనం ఓడిపోతాం, వాళ్ళు ఓడిపోతారు, కేవలం గెలవటం కోసమే కలిస్తే ఇలాగే ఉంటుంది. అంటే పార్టీ యొక్క సిద్ధాంతాలండి, వాళ్ళ పార్టీ సిద్ధాంతాలండి, మన పార్టీలో మన కార్యకర్తలకి, మన నాయకులకి మనం ఇవ్వాల్సిన భరోసా ఏంటి, ఇవన్నీ పక్కన పెట్టేసి కేవలం గెలుపు కోసం ఇలా పార్టీలు అనైతికమైన పొత్తులు పెట్టుకున్నప్పుడు ఏమైంది అంటే డెఫినెట్లీ ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. వాళ్ళని తొక్కేయాలని వీళ్ళేమో బాధపడిపోతుంటే కనీసం సొంత క్యాడర్ని, సొంత నాయకులను కూడా ఓదార్చలేని పరిస్థితిలో, వాళ్ళకి న్యాయం చేయలేని పరిస్థితిలో అవసరమైతే సస్పెండ్ చేసుకుంటూ మళ్ళీ ముందుకు వచ్చి ఏం చెబుతారు, ఇన్ని జరుగుతుంటే అయినా పర్లేదు మనం మాత్రం 15 ఏళ్ళు కలిసి వెళ్దాం అన్నారు. ఈ 15 ఏళ్ళు కలిసి ఉందాం అనే మాట వాళ్ళ దగ్గర నుంచి రావట్లా, పదే ఎవరు చెబుతున్నారు, పవన్ కళ్యాణ్. ఒక పక్క హ్యూమిలేషన్ జరుగుతూ, ఒక పక్క ఇబ్బందులు ఎదుర్కొంటూ, క్యాడర్ ఇబ్బందులు పడుతూ, వాళ్ళ మంత్రిత్వ శాఖలో వాళ్ళు ఇబ్బందులు పడుతూ, అన్ని రకాలుగా జనసేన వాళ్ళే ఇబ్బందులు పడుతున్నా కూడా పదే పవన్ కళ్యాణ్ గారు వచ్చి 15 సంవత్సరాలు కలిసి ఉందామని చెబుతున్నారు. సో ఇవన్నీ సార్, మీరు గ్రౌండ్లో ఇంత తిరుగుతూ ఉంటారు, ఇంత జనంతో కలిసిమెలిసి అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా, మీరు మొన్న ఈ మధ్య ఏపీకి కూడా వెళ్ళొచ్చారు కదా, అసలు గ్రౌండ్లో ఏమనుకుంటున్నారు సార్? నాయకుడు చెప్పినట్టు కార్యకర్తలు ఇందా అంటే ఇంకా ఆ ప్రేమాప్యత 15 ఏళ్ళది ఉందా, కార్యకర్త చూపిస్తున్నాడా? అంటే ఇట్స్ టూ ఎర్లీ అండి. అర్లీ అయినా 1.5 year అనేది చాలా అదే అంటే టూ ఎర్లీ. ప్రతి ఒక్కళ్ళు మాట్లాడరు బహిరంగంగా, కాకపోతే కొంతమంది మాట్లాడిన దాన్ని బట్టి ఎక్కువ మందిలో ఈ భావన ఉంది అనేది అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు మీరు కృష్ణా జిల్లా తీసుకున్నారనుకోండి, కృష్ణా జిల్లా ఎలా ఉంటుందంటే రంగా గారి ఇంపాక్ట్ ఉంటుంది, కానీ మొట్టమొదటిసారి అందరూ కూడా కుల భావన కావాలని అడగటము, అధికారంలో భాగస్వామ్యాన్ని గురించి ఆలోచించి కానివ్వండి, పవన్ కళ్యాణ్కి మద్దతుగా అంటే ఎప్పటి నుంచో రంగా గారి అభిమానులుగా టీడీపీని వ్యతిరేకించిన వారు సైతం టీడీపీ క్యాండిడేట్లకి సైకిల్ గుర్తు మీద కూడా ఓట్లేశారు. అంటే పొత్తులో భాగంగా, అంటే క్యాండిడేట్ కంపల్సరీ ప్రతి నియోజకవర్గంలో జనసేన వాళ్ళు ఉండరు కదా, మోస్ట్లీ ఎక్కువ సీట్లు పోటీ చేసింది టీడీపీ కదా. సో అంటే రంగా గారి హత్య జరిగిన తర్వాత ఇన్నేళ్ల నుంచి విభేదించి టీడీపీకి వ్యతిరేకంగా ఓటేసిన వాళ్ళు సైతం మొన్నటి ఎలక్షన్లో సైకిల్ గుర్తు మీద ఓటేయాల్సి వచ్చారు. కానీ ఇంకా 15 సంవత్సరాలు వాళ్ళతో మనం ట్రావెల్ చేయాల్సిందే. సీఎం చంద్రబాబు గారు అని చెప్పడం వల్ల భారీ స్థాయిలో వ్యతిరేకత మచిలీపట్నం పార్లమెంటు ఈ పరిధిలో అయితే కాపు సామాజిక వర్గం నుంచి ఉంది. అయిన విషయం ఏంటంటే వాళ్ళ ఎవరైతే రంగా గారి అబ్బాయి ఉన్నాడో తనేమో టీడీపీలోనే ఉండి టీడీపీకి మద్దతు చెప్తున్నాడు. ఇవాళ కొత్తగా వాళ్ళ డాటర్ ఆశ ఎవరైతే ఉన్నారో ఆమె సోషల్ మీడియాలో వచ్చే వార్తలు అవన్నీ చూస్తూ ఉంటే ఆమె రెడీ టు జాయిన్ ఎనీ పొలిటికల్ పార్టీ, బట్ దెర్ ఇస్ నో క్లారిటీ ఎక్కడ జాయిన్ అవుతారు అనేది మనకి ఇంతవరకు క్లారిటీ లేదు. బట్ చూస్తూ ఉంటే ఒకే ఫ్యామిలీ మెంబర్ 2 పార్టీస్లో ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది, ఎవరు స్వలాభం వాళ్ళు చూసుకుంటూ కదా. అంటే అది అన్నింటిలో ఉన్నాయి కదా సార్. జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీలో ఉంది, కేటీఆర్ గారి ఫ్యామిలీలో ఉంది, దేశవ్యాప్తంగా తీసుకున్నా కూడా రాహుల్ గాంధీ గారు, మేనకా గాంధీ గారు, వీళ్ళు అట్లాగే మీకు జ్యోతిరాదిత్య సింధియా, అంటే ఒకళ్ళు కాదు దీంట్లో ఎగ్జాంపుల్.
అంటే ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరి డ్రీమ్స్ వాళ్ళవి, ఎవరి ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళవి. సో దాన్ని మనం తప్పట్లేం కానండి. కాకపోతే ఏంటంటే రంగా గారి అబ్బాయి గారు ఒకవేళ రంగా గారి ఆశయాలను పక్కన పెట్టేసి రాజకీయాల నుంచి తప్పుకున్నా కూడా కాపు సామాజిక వర్గం రంగా గారి ఆశయాల కోసం నిలబడేవాళ్ళు చాలామంది ఉన్నారు. రాధారంగ మిత్ర మండలి అని చాలా ఉన్నారు అక్కడ. సో వీళ్ళందరూ కూడా మొన్న ఎలక్షన్లో అయితే అంటే 2024 ఎలక్షన్లో అయితే డెఫినెట్లీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు అధికారంలో భాగస్వామ్యం కొరకు ఇంకొక అడుగు ముందుకేయడం కోసం వాళ్ళంతా నిలబడ్డారు. కానీ ఆ పరిస్థితి ప్రస్తుతం అయితే ఉమ్మడి కృష్ణా జిల్లాలో అయితే కనపడట్లా. ఇంకా ఈస్ట్ వెస్ట్లో అంటే ఇంకా మార్పు మొదలవ్వలేదని చెప్తాను నేనైతే. మీరు చెప్పింది చాలా ఇదిగా ఉంది కానీ బట్ నేను అనేది ఏంటంటే ఇప్పుడు మొత్తం ఏదైతే సామాజిక వర్గం ఉందో అదంతా కూడా పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఒకే సైడ్ ఓట్లేశారు. కానీ అదే సామాజిక వర్గాన్ని ఇప్పుడు ఇన్సల్ట్ చేసినట్టు కాదా పవన్ కళ్యాణ్ గారి మీద ఆ శాఖల మీద పేపర్లో రాయటం ఇవన్నీ కూడా అది ఇన్సల్టే కదా, అది అవమానిస్తమే కదా. అట్లా చెప్పలేము సార్. అది ఎట్లా ఉంటుందంటే ఆ అవమానం అనేది పవన్ కళ్యాణ్ గారు ఫీల్ అయ్యి చెప్తామో లేదు అంటే ఆ శాఖ అధిపతులుగా ఉన్న మంత్రులు చెబితేనో వాళ్ళ ఎమ్మెల్యేలు చెబితేనో కన్సిడరేషన్ అయితే కానివ్వండి. ఈ జస్ట్ ఇప్పుడు జరుగుతున్న హ్యూమిలేషన్ని మనం కన్సిడర్ చేసి మనం జడ్జి చేసేది కాదు, మనం చెప్పేది. అంటే మీరు జడ్జ్ చేయమని నేను అనట్లేదండి. జనరల్గా పబ్లిక్లోకి అదే తెలీదా అండి? తెలుసండి. అదే నేను అంటుంది ఏంటంటే ఇందులో ఆల్రెడీ చెప్పాను మీకు. జనసేన కార్యకర్తలు అవ్వచ్చు, జనసేనకు సంబంధించిన స్థానిక నాయకులు అవ్వచ్చు, జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యేలు అవ్వచ్చు, వారెవరికి కూడా ఏ పని జరగటం లేదు. వాళ్ళ కన్సర్న్స్ ఎవరు వినట్లేదు. వాళ్ళ వినతి పత్రాలు కూడా ఎవరు తీసుకోవట్లేదు. కాంట్రాక్టుల విషయం కావచ్చు, చిన్న స్థానిక నాయకులు దక్కించుకునే వర్కులు కూడా వాళ్ళకి దక్కటం లేదు. వాళ్ళకి ప్రాధాన్యత లేదు అని వాళ్ళు ఎప్పుడు గొంతు విప్పాలని చూసినా కూడా వెంటనే మనం 15 ఏళ్ళు కలిసి ఉండాలి, ఇలా మాట్లాడేటైతే నాతో ఉండాల్సిన అవసరం లేదు అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు వ్యవహరిస్తున్న తీరు మీద కూడా వాళ్ళు చాలా ఆందోళనగా వ్యతిరేకత అని చెప్పలేం కానీ కొంచెం నిరుత్సాహంగా ఉన్నారు. సార్ దీనికి కంటిన్యూషన్గా లోకల్ బాడీ ఎలక్షన్స్ కనుక వస్తే ఎట్లా ఉండబోతుంది సార్? లోకల్ బాడీ ఎలక్షన్ వస్తే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ అంటే కంపల్సరీ గుర్తు మీద జరుగుతాయి. గుర్తు మీద జరిగేటప్పుడు వీళ్ళ ఎన్ని సీట్లు ఎక్కడ ఎవరికి ఇస్తారు అనేది ముఖ్యంగా ఆ షేర్ తెలియకుండా ఇప్పుడు చెప్పలేము. అది కొంచెం ఎక్కువ నెంబర్లో అంటే మొన్న అసెంబ్లీకి ఇచ్చిన షేర్లా కాకుండా కొంచెం బెటర్ షేర్ కానీ దక్కకపోతే జనసేన నుంచి రెబల్స్ చాలామంది పోటీ చేసే పరిస్థితి ఉంది. ఇంకా గ్రామ పంచాయతీలకు అంటారా, దానికి గుర్తుండదు కాబట్టి డెఫినెట్లీ జనసేన నుంచి ప్రతి గ్రామ పంచాయతీలు అంటే మీకు మచిలీపట్నం నుంచి వైజాగ్ వరకు ఉన్న పార్లమెంట్లు ఏవైతే ఉన్నాయో ప్రతి గ్రామ పంచాయతీలో కూడా జనసేన అభ్యర్థి తప్పనిసరిగా పోటీ చేస్తాడు. అభ్యర్థి అంటే లోగో ఉండదు కాబట్టి పనిచేసిన కార్యకర్త అనుకోవచ్చు. అంతే. అంటే నాయకుడే, కాకపోతే ఏంటంటే జనసేన గుర్తు మీద కాకుండా ఇండివిజువల్ గుర్తుల మీద పోటీ కాబట్టి ఎవరు వాళ్ళని ఆపలేరు అనమాట. అంటే పార్టీ కూడా ఆపలేదు, అటు టీడీపీ వాళ్ళని టీడీపీ ఆపలేదు, జనసేన వాళ్ళని జనసేన ఆపలేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మీ. చూద్దాం ఎవరు ఎటు పక్కన నిలబడతారో, అసలు ఏం జరుగుతుందో ఏంటనేది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.